Hello Mamas, welcome to my YouTube channel Mama Easyra. So already మనం Java full stack development course అనేది స్టార్ట్ చేసుకున్నాం అండ్ Java full stack development course లో మనం ఫస్ట్ అనేది C language అనే సిరీస్ తో స్టార్ట్ చేసుకున్నాం అండ్ C language లో కూడా మనం ఆపరేటర్స్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ చదువుతున్నాం అండ్ ఆపరేటర్స్ లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ అనేది చూసుకున్నాం ఆల్రెడీ. లైక్ మనం అసైన్మెంట్ ఆపరేటర్ గురించి తెలుసుకున్నాం, అర్థమెటిక్ ఆపరేటర్ గురించి తెలుసుకున్నాం, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్ అండ్ దాంట్లో సెపరేటర్స్ అంటే ఏంటి, ఎలా యూజ్ అవుతాయి అండ్ ఎలా వర్క్ అవుతాయి, సైజ్ ఆఫ్ ఆపరేటర్ అనేది ఎలా వర్క్ అవుద్ది, ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ని కూడా మనం ఎలా యూజ్ చేయొచ్చు అండ్ సైజ్ ఆఫ్ అంటే ఏంటి, సైజ్ ఆఫ్ అండ్ ప్రింట్ఎఫ్కి డిఫరెన్స్ ఏంటి అండ్ అడ్రస్ ఆపరేటర్ అంటే ఏంటి, కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్ అండ్ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి మనం కొన్ని రోజుల్లో ఇవన్నీ చదువుకున్నాం అన్నమాట. సో నా ప్రీవియస్ వీడియోస్లో ఇవన్నీ ఆపరేటర్స్ గురించి నేను చాలా డీటెయిల్గా విత్ ఎగ్జాంపుల్స్ అన్నమాట కోడింగ్తో పాటు నేను నా వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను. సో మీరు ఎవరైనా ఆ వీడియోస్ని మిస్ అయ్యి ఉంటే సో ఫస్ట్ ఆపరేటర్ నుంచి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్ వరకు మీరు ఆ వీడియోస్ని రిఫర్ చేసుకోవచ్చు. అండ్ నా కోడింగ్ అండ్ నోట్స్ కూడా ఇవన్నీ కూడా నేను నా లింక్డ్ఇన్ ఛానల్ మావా ఈజీరాలో అప్డేట్ చేస్తున్నా. సో ఇవన్నీ ఆపరేటర్స్ అనేది మనం కొన్ని రోజుల్లో తెలుసుకున్నాం. సో ఆల్రెడీ మనం సి లాంగ్వేజ్లో ఆపరేటర్స్ తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోస్ నుంచి మనం సి లాంగ్వేజ్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుంటాం. సో సి లాంగ్వేజ్లో ఎలా వర్క్ అవుతాయి అండ్ సి లాంగ్వేజ్ స్ట్రక్చర్ ఏంటి, సో ఆ స్ట్రక్చర్ గురించి మనం డీప్గా తెలుసుకుందాం. సో ప్రెజెంట్ అయితే మనం ఆపరేటర్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. సో ఈరోజు మనం లాస్ట్ ఆపరేటర్ అనేది తెలుసుకోబోతున్నాం. సో లాస్ట్ ఆపరేటర్ ఏంటంటే బిట్ వైస్ ఆపరేటర్ అన్నమాట. సో బిట్ వైస్ ఆపరేటర్ ఎలా వర్క్ చేస్తుంది, సో బిట్ వైస్ ఆపరేటర్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి ఉంటాయో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో బిట్ వైస్ ఆపరేటర్, సో బిట్ వైస్ ఆపరేటర్ అంటే ఏంటి, ఇది ఎలా యూజ్ చేస్తామో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుంటాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే బిట్ వైస్ ఆపరేటర్ ఏంటంటే దే వర్క్ ఆన్ బిట్స్. సో బిట్ వైస్ ఆపరేటర్ అనేవి బిట్స్ మీద వర్క్ చేస్తాయి అన్నమాట. సో బిట్స్ అంటే ఏంటి అంటే బిట్స్లో 0 ఉంటుంది అండ్ 1. సో ఇవి 2 టైప్ ఆఫ్ బిట్స్ అన్నమాట. సో ఈ బిట్స్ మీద బిట్ వైస్ ఆపరేటర్ అనేది వర్క్ చేస్తుంది అనమాట. సో అందుకే దే వర్క్ ఆన్ బిట్స్ అనమాట. సో దే వర్క్ ఆన్ బిట్స్ అనేది అర్థమైంది కదా. నెక్స్ట్ ఏంటంటే ఇట్ ఈస్ అ లో లెవెల్ ఫీచర్. సో బిట్సే ఎందుకు అంటే ఇంకే నెంబర్ మనం యూజ్ చేసుకోం. బైనరీ లాంగ్వేజ్ అంటే ఏంటి, లైక్ కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ 0 and 1. సో అందుకే బిట్స్ అంటే ఏంటి 0 and 1 అనేవి బిట్స్ అనమాట. సో ఈ బిట్స్ మీదే బిట్ వైజ్ ఆపరేటర్ అనేవి వర్క్ చేస్తాయి అనమాట. సో అది ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇట్ ఈస్ అ లో లెవెల్ ఫీచర్ ఆఫ్ సి లాంగ్వేజ్. సో ఇది లో లెవెల్ ఫీచర్ అనమాట ఆఫ్ సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్లో బిట్ వైజ్ ఆపరేటర్ అనేది ఒక లో లెవెల్ ఫీచర్. సో లో లెవెల్ ఫీచర్ అంటే ఏంటి అండ్ లో లెవెల్ ఫీచర్ అంటే ఏంటి, సో ఇది బిట్ వైజ్ ఆపరేటర్. సి లాంగ్వేజ్ అనేది లో లెవెల్ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్ బోత్ అనేది యూజ్ చేస్తారు సి లాంగ్వేజ్లో. సో అందుకే సి లాంగ్వేజ్ని ఏమంటాం, మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా అంటాం. సో దీంట్లో ఏంటుందంటే సెకండ్ పాయింట్లో ఇట్ ఈస్ అ లో లెవెల్ ఫీచర్ అనమాట. లో లెవెల్ ఫీచర్ అనమాట సి లాంగ్వేజ్లో బిట్ వైజ్ ఆపరేటర్ అనేది ఒక లో లెవెల్ ఫీచర్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి దే వర్క్ ఓన్లీ ఆన్ ఇంటీజర్ డేటా. సో థర్డ్ పాయింట్ ఏంటంటే దే వర్క్ ఓన్లీ ఆన్ ఇంటీజర్ డేటా మీద వర్క్ చేస్తాయి బిట్ వైజ్ ఆపరేటర్ అనేవి. సో ఇంకా ఫ్లోట్ అయినా ఇంకా డబల్ అయినా సో దేని మీద క్యారెక్టర్ అయినా స్ట్రింగ్ అయినా దేని మీద వర్క్ చేయదు. బిట్ వైజ్ ఆపరేటర్ అనేవి ఓన్లీ ఇంటీజర్ డేటా మీద వర్క్ చేస్తాయి. సో థర్డ్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చి సి అండ్ C++ వర్కింగ్ అండర్ 16-bit కంపైలర్. Hence the bitwise operations are conducted from 2 power 0 to 2 power
15. సో ఈ పాయింట్లో ఏముందంటే ఫస్ట్ పాయింట్ ఏంటి, దే వర్క్ ఆన్ బిట్స్. సో బిట్స్ మీద వర్క్ అవుతాయి 0 and 1 అనమాట. ఇది ఒక లో లెవెల్ ఫీచర్ అనమాట. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి, దే వర్క్ ఓన్లీ ఆన్ ఇంటీజర్ డేటా మీద వర్క్ అవుతాయి. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే C and C++ వర్కింగ్ అండర్ 16-bit కంపైలర్స్ అండర్ వర్క్ అవుతాయి C and C++ అనేవి. హెన్స్ ద బిట్ వైజ్ ఆపరేషన్స్ ఆర్ కండక్టెడ్ ఫ్రమ్ 2^0 to 2^15 అనమాట. సో ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే we have consider only the 1 bits not 0 bits అన్నమాట. సో వీ హ్యావ్ దీంట్లో 0 and 1 అనేవి 2 బిట్స్ అనేవి ఉంటాయి, మనకి 2 నంబర్స్ అనేవి కనిపిస్తాయి. బట్ మనం ఏం కన్సిడర్ చేయాలంటే 1 బిట్స్ అనేవి 1 ఎక్కడైతే కనిపిస్తుందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. అండ్ 0 బిట్ని మనం కన్సిడర్ చేయం. సో ఇదే అంటుంది ఫిఫ్త్ పాయింట్, వీ హ్యావ్ కన్సిడర్ ఓన్లీ ద 1 బిట్స్ నాట్ 0 బిట్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వెన్ స్టార్టింగ్ బిట్ ఈజ్ 1 ఈజ్ a నెగటివ్ నంబర్. సో ఎక్కడైతే నంబర్ అనేది 1తో స్టార్ట్ అయితే బిట్లో 1 బిట్తో స్టార్ట్ అయితే ఇట్ ఈస్ అ నెగటివ్ నంబర్. సో దాన్నే నెగటివ్ నంబర్ అంటాం. అండ్ వెన్ స్టార్టింగ్ bit is 0 then it is a positive, hence starting bit also called sign bit. సో ఈ పాయింట్లో ఏముందంటే లైక్ మీరు 1తో కానీ ఏదైనా నంబర్ అనేది స్టార్ట్ అయితే సో దాన్ని నెగటివ్ నంబర్ అంటాం. ఆర్ ఎప్పుడైతే స్టార్టింగ్ బిట్ అనేది 0 అయితే దాన్నే పాజిటివ్ అంటాం. హెన్స్ ఆ స్టార్టింగ్ బిట్నే ఇక్కడ ఏమంటామంటే సైన్ బిట్ కూడా అంటాం అన్నమాట. సో అర్థమైంది కదా, సైన్ బిట్ అంటే ఏంటి, నెగటివ్ బిట్ నంబర్ అంటే దాన్ని ఏ బిట్తో స్టార్ట్ అవుద్ది, పాజిటివ్ బిట్ నంబర్ అయితే ఏ బిట్తో స్టార్ట్ అవుద్ది. సో ఇదంతా ఈ 6th పాయింట్లో ఉందన్నమాట. సో మీరు ఈ నోట్స్ని నాతో నేను చెప్పింది మీరు ఈ నోట్స్ వినేసి మీరు కూడా ఈ నోట్స్ని ఒక రఫ్ నోట్స్లో కానీ ఆర్ ఫేర్ నోట్స్లో మీరు ఈ నోట్స్ని రాసుకోండి. సో మీకు కూడా ఫ్యూచర్లో ఇంటర్వ్యూకి వెళ్ళే ముందైనా సో ఎప్పుడైనా మీరు ఒక్కసారి ఈ నోట్స్ని రిఫర్ చేసుకుంటే మీకు యూజ్ అవుతాయి నోట్స్ అనేవి. సో నా నోట్సే కాదు, మీకు ఒకవేళ ఆ నోట్స్ నచ్చకపోయినా కూడా మీరు ఆన్లైన్లో కూడా జావా టీ పాయింట్ ఆర్ ట్యూటోరియల్స్ పాయింట్ సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనేవి వెబ్సైట్స్ అనేవి ఉన్నాయి. సో ఆ వెబ్సైట్స్ నుంచి కూడా మీరు నోట్స్ అనేవి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు నోట్స్ అక్కడైనా రిఫర్ చేసుకోవచ్చు, నా నోట్స్ అయినా రిఫర్ చేసుకోవచ్చు. బట్ మీరు నోట్స్ అయితే రిఫర్ చేసుకోండి అండ్ కోడింగ్ అనేది చేయండి. సో మీరు ఎలా చేయాలంటే నేను చెప్పిన నోట్స్ అయినా ఆర్ ఆన్లైన్లో నోట్స్ అయినా మీరు నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. ఎందుకు నోట్స్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలంటే లైక్ ఎప్పుడైనా మనకి ఒక ఇంటర్వ్యూ ఉంది, లైక్ సంథింగ్ ఏదైనా కంపెనీ ఇంటర్వ్యూ ఉంది అండ్ సడన్గా మనం దాన్ని అప్లై చేసిన వెంటనే మనకి సడన్గా వాడు ఏమన్నాడంటే మీటింగ్ అనేది ఒకటి అసైన్ చేశాడు, లైక్ టుమారో యువర్ ఇంటర్వ్యూ హ్యాస్ బిన్ హెల్డ్ అని, అంటే రేపు ఒక ఇంటర్వ్యూ ఉంది మనకి అని చెప్పాడు అనమాట. సో సడన్గా రేపు ఇంటర్వ్యూ ఉంది, ఈ రోజు మనం అన్నీ చదవాలి, ఎక్కడి నుంచి అప్పటికప్పుడు వెతికేసి అన్నీ చదవడం చాలా కష్టం. సో మనం నోట్స్ అనేది మెయింటైన్ చేసుకుంటే ఒక నోట్స్ అనేది సో మనం దాంట్లో ఫాస్ట్ మనం ఆల్రెడీ ఎప్పుడో చదివినవే నోట్స్ మనం రాసినప్పుడు చదువుతూనే రాస్తాం. సో మనకి ఆ నోట్స్ అనేవి ఎప్పుడో కొంచెమైనా గుర్తుంటుంది. సో ఆ నోట్స్ని ఒకసారి రిఫర్ చేసుకొని నెక్స్ట్ రోజు ఇంటర్వ్యూకి వెళ్తే మన ఇంటర్వ్యూ అనేది మోర్ బెటర్ దెన్ మనం ముందు కన్నా మోర్ బెటర్ అవుతాయి మన ఇంటర్వ్యూ అనేది. సో మనం ఎంతైతే అనుకుంటామో దానికన్నా అయితే బెటర్ అవుతాయి. సో అందుకే నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. అండ్ నోట్స్ మెయింటైన్ చేసుకున్నాక కోడ్ అనేది ప్రాక్టీస్ చేయండి, ఆన్లైన్ కంపైలర్లో అయినా ఆఫ్లైన్ కంపైలర్లో అయినా. సో ఇలా మీరు చేస్తూ ఉంటే జాబ్ అనేది గ్యారంటీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 6th పాయింట్ ఏంటంటే when starting bit is 1 is a negative number and when starting bit is 0 then it is a positive అన్నమాట. సో ఆ స్టార్టింగ్ బిట్ని ఏమంటామంటే సైన్ బిట్ కూడా అంటాం. సో ఇది ఒక ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. సో వాట్ ఈస్ సైన్ బిట్ అంటే ఏంటి సి లాంగ్వేజ్లో కూడా అడుగుతారు. సో అందుకే ఇలా నోట్స్ మీరు మెయింటైన్ చేస్తే సో ఈ టైప్ ఆఫ్ దాన్ని మీరు హైలైటర్తో కానీ లేకపోతే స్టార్ పాయింట్తో కానీ మార్క్ చేసుకోండి, లైక్ సైన్ బిట్ అంటే ఏంటో మీరు చెప్పడానికి యూజ్ అవుతాయి. సో ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఈ టైప్ ఆఫ్ లైన్స్ అనేవి ఆర్ హైలైటింగ్ అనేవి మీరు చదువుకొని వెళ్తారు. అండ్ 7th పాయింట్, దే ఆర్ వెరీ మచ్ used in developing
ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ డివైస్ డ్రైవర్స్. సో ఈ బిట్వైజ్ ఆపరేటర్ అనేవి ఇంకా దేంట్లో యూజ్ అవుతాయి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ డివైస్ డ్రైవర్స్ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఇంకా ఉన్నాయి అండ్ ట్రాన్స్లేటర్స్లో కూడా యూజ్ అవుతుంది ఈ బిట్వైజ్ ఆపరేటర్ అనేది. సో లైక్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అన్నమాట. సో ఇవన్నిట్లో ఈ బిట్వైజ్ ఆపరేటర్ అనేది యూజ్ అవుతుంది. సో మనం ఇంకొకసారి రివైజ్ చేసుకుందాం. సో దే వర్క్ ఆన్ బిట్స్ అనమాట, 0 and 1 మీద వర్క్ అవుతాయి. లో లెవెల్ ఫీచర్ అనమాట అండ్ ఇంటీజర్ డేటా మాత్రమే ఉంటుంది. అండ్ C++ వర్కింగ్ అండర్ 16-bit కంపైలర్. హెన్స్ ద బిట్వైజ్ ఆపరేషన్స్ ఆర్ కండక్టెడ్ ఫ్రమ్ 2^0 to 2^15. సో 216 కదా, 2^16, 2^1 to 16 ఉండాలి కదా, అంటే ఇక్కడ ఎప్పుడైనా బిట్లోనే ఎప్పుడైనా 2^0తో స్టార్ట్ అవుతుంది. సో 2^0 నుంచి స్టార్ట్ అయ్యి 2^15. సో మొత్తం కలిపితే ఎంత, 16-bit. సో 16-bit అనమాట. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ కన్సిడర్ ఓన్లీ ద 1 bit, నాట్ 0 bits అనమాట. సో ఎప్పుడైతే నంబర్ అయితే వస్తుందో 1 bit అనేది కన్సిడర్ చేయాలి, 0 bit అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వెన్ స్టార్టింగ్ బిట్ ఈస్ 1 ఇట్స్ అ నెగిటివ్ నెంబర్ అండ్ స్టార్టింగ్ బిట్ అనేది 0 అయితే పాజిటివ్ నెంబర్. ఆ స్టార్టింగ్ బిట్నే ఏమంటామంటే సైన్ బిట్ అంటాం. సో దే ఆర్ వెరీ మచ్ యూజ్డ్ ఇన్ డెవలపింగ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, డివైస్ డ్రైవర్స్, ట్రాన్స్లేటర్స్ అనమాట. సో ఇది బిట్వైజ్ ఆపరేటర్ గురించి ఒక డిస్క్రిప్షన్ అనమాట. సో ఫాస్ట్ ట్యాగ్ అనుకోవచ్చు. సో ఫాస్ట్గా నేను ఒక బిట్వైజ్ ఆపరేటర్ గురించి మీకు కొన్ని పాయింట్స్ అయితే చెప్పా. సో మీకు దీన్ని బట్టి అర్థమై ఉంటుంది. సో బిట్వైజ్ ఆపరేటర్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది, సో ఇవన్నీ. సో నెక్స్ట్ మనం ప్రెజెంట్ మనకి ఒక కాన్సెప్ట్ అర్థం అవ్వాలన్నా దాని డెఫినేషన్ నేర్చుకుంటే సరిపోదు. సో దాని కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే దాంట్లో ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలంటే ఎగ్జాంపుల్స్ అనేవి మనం ఎన్నైతే ప్రాక్టీస్ చేస్తామో చూసుకుంటామో సో అంత మనకి ఆ కాన్సెప్ట్ మీద క్లారిటీ వస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఎగ్జాంపుల్ నెంబర్ 1. సో ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఏంటంటే ఫస్ట్ టైప్ ఆఫ్ బిట్వైజ్ ఆపరేటర్. సో ఈ యాండ్ని నేను ఎక్కడో చూసినట్టుంది కదా అని మీరు అనుకోవచ్చు. లైక్ ఈ యాండ్ని మనం లాజికల్ ఆపరేషన్లో చూసాము అని. సో అక్కడ 2 యాండ్స్ ఉన్నాయి. సో అదేంటి, అండ్ ఆపరేటర్. సో ఇక్కడ ఇది ఏంటి అంటే ఇక్కడ కూడా ఇది అండ్ ఆపరేటరే, బట్ ఇది బిట్వైజ్ ఆపరేటర్లో అండ్ ఆపరేటర్, అందుకే 1 ఆపరేటర్ ఉంది. అక్కడ ఏంటది లాజికల్ ఆపరేటర్లో 2 అండ్ ఆపరేటర్స్. సో ఇక్కడ సింగిల్ హ్యాండ్ ఉంది కాబట్టి ఇది బిట్వైజ్ ఆపరేటర్లో యూజ్ చేస్తాం అనమాట. సో కన్ఫ్యూజ్ అవుద్ది, బిట్వైజ్ ఆపరేటర్లో ఉంటే ఒక హ్యాండ్ ఉంటుంది అండ్ అదే కానీ మీరు లాజికల్ అయితే 2 హ్యాండ్స్ ఉంటాయి. సో సేమ్ ఆర్ అయినా కూడా ఇక్కడ సింగిల్ ఉంటుంది, అక్కడ డబుల్ ఉంటుంది. నాట్ అయినా కూడా అక్కడ సేమ్ నాట్ అయితే. సో అది అనమాట. సో దీన్ని ఏమంటామంటే అండ్ ఆపరేటర్ అంటాం. అండ్ ఆపరేటర్ అంటాం. సో దీని డెఫినేషన్ ఏంటి ఆల్రెడీ మీ అందరికి తెలుసు. సో అండ్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుంది అంటే బోత్ ట్రూ రిజల్ట్ ట్రూ అనమాట. సో ఆల్రెడీ మనం ట్రూత్ టేబుల్స్ అనేవి అక్కడ చూసుకున్నాం. సో మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో రెండు ట్రూ అయితే రిజల్ట్ అనేది ట్రూ అవుతాయి అండ్ ఫాల్స్ అయితే రిజల్ట్ అనేది ఒక్క ఫాల్స్ ఉన్నా కూడా రిజల్ట్ అనేది ఫాల్స్ అనమాట. సో ట్రూ అంటే ఏంటి, ఆల్వేస్ 1. ఫాల్స్ అంటే ఏంటి, ఆల్వేస్ 0 అనమాట. సో గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, సారీ ఇది ఎగ్జాంపుల్ కాదు, దీన్ని మీరు నోట్ అనుకోండి. సో నోట్ అనుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ నెంబర్ 1. సో ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఏంటంటే 25 and 15 అనమాట. సో ఫస్ట్ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాక మీకు కోడ్ అనేది చూపిస్తాను. సో ఫస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనుకొని. లైక్ ఇప్పుడు 25 మీకు ఆల్రెడీ HCF LCM ఇవి మీరు స్కూల్లో నేర్చుంటారు కదా. సో నేను ఒకసారి పెయింట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా, సో మీకు క్లారిటీ వస్తుంది. సో నేను కూడా XP పెన్ అనేది బుక్ చేశాను. సో మీకు ఇంకా క్లియర్గా ప్రతి టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను XP పెన్ అనేది ఆర్డర్ పెట్టుకున్నా ఫర్ మీ అందరికి ఎక్స్ప్లెయిన్ ఇంకా క్లియర్గా చేయొచ్చు అని. సో అప్పటి వరకు జస్ట్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో నేను పెయింట్లో నా క్రియేటివిటీ అనేది చూపిస్తా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. లైక్ ఇప్పుడు ఏముంది మన దగ్గర 25 and 15 అనేది ఉంది కదా.
సో 25 and 15 అంటే దీని బిట్ 25 and 15. సో ఇప్పుడు ఈ 25కి నేను బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాలి. సో బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాలంటే 2తో దీనికి చేస్తాం, లైక్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ అలా చేస్తాం. అలా 2 1s are 2, 2 2s are 4. సో మొత్తం అయిందా అంటే అవ్వలేదు, కాబట్టి ఏం మిగిలింది? 1 మిగిలింది. రిమైండర్ అనేది పక్కన రాసుకుందాం, రిమైండర్ 1 అన్నమాట. సారీ, ఇక్కడ రాసుకుందాం రిమైండర్ 1. సో నెక్స్ట్ ఏంటి? 2 2 6 2 ఎందుకు అంటే ఎన్ని బిట్స్ ఉన్నాయి మన దగ్గర? 2 బిట్స్, 0 and 1. సో 2 బిట్సే ఉంది కాబట్టి మనం 2 తీసుకుంటున్నాం. సో ఈసారి మొత్తం ఇది డివైడ్ అయిపోయింది కాబట్టి 0. 2 6 12. అండ్ నెక్స్ట్ ఏంటి? 2 3 6. సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ వచ్చింది? రిమైండర్స్ పక్కన రాసుకుందాం 0. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే 2 1s are 2. ఇక్కడ ఏం మిగిలింది? ఇంకా నెక్స్ట్ లాస్ట్కి 1. సో ఓకే కదా ఇది. అండ్ నెక్స్ట్ ఇంకొక సైడ్ ఏం చేద్దామంటే 15ది చేద్దాం సాల్వ్. 15 అండ్ మనం 2 ఎందుకు తీసుకుంటున్నాం? ఎందుకంటే 2 బిట్స్ కాబట్టి, 0 and 1. సో 2 బిట్స్ కాబట్టి 2 తీసుకుంటాం. 2 7s are 14. 2 7s are 14 కాబట్టి ఇక్కడ ఎంత మిగిలింది? 1 అనేది మనకి మిగిలింది. నెక్స్ట్ 2 3s are 6. సో ఎంత మిగిలింది? 1 అనేది మిగిలింది. నెక్స్ట్ 2 1s are 2. సో 2 1s are 2 అండ్ లాస్ట్కి ఎంత మిగిలిందంటే మనకి 1 అనేది మిగిలింది. సో ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, నేను ఎలా చేస్తానో మీకు అర్థమైంది కదా. సో ఇది బైనరీలో కన్వర్జన్ అయింది. సో బైనరీలో ఎలా కన్వర్జన్ అయిందంటే నేను మీకు చెప్తా చూడండి. బైనరీలో ఎలా కన్వర్జన్ అయింది అంటే సో బైనరీలో కన్వర్జన్ అయిపోయింది. సో ఎలా కన్వర్జన్ అయిందంటే ఇలా. సో ఇది బైనరీ నంబర్స్ అన్నమాట. సో డైరెక్షన్ ఏంటంటే బాటమ్ టు టాప్ అన్నమాట. సో బాటమ్ టు టాప్ అనేది బైనరీ కన్వర్జన్. సో 15కి బైనరీ లాంగ్వేజ్లో ఏమంటామంటే 1 1 1 1 అంటాం. అండ్ 25కి బైనరీ లాంగ్వేజ్లో ఏమంటామంటే 1 1 0 0 1 అనమాట. సో ఇది బైనరీ కన్వర్షన్ అనమాట. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. సో బైనరీ కన్వర్షన్ అనేది ఎలా చేస్తాం, ఈ బైనరీ కన్వర్షన్ అంటే ఏంటి, సో ఇవన్నీ నేను మీ అందరికి ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ చెప్పా. సో ఈ బిట్ వైజ్ ఆపరేటర్లో కూడా ఇది యూజ్ అవుతుంది, అందుకే నేను మళ్ళీ మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేశా ఇది. సో ఇప్పుడు 25 ఒక బైనరీ నంబర్ ఏంటి? బైనరీ నంబర్ ఆఫ్ 25 and 15. సో 25 ఒక బైనరీ నంబర్ ఏంటి అంటే బాటమ్ టు, ఇక్కడ మీ అందరికి అర్థం అవ్వాలని ఇక్కడ రాస్తా, లైక్ బాటమ్ టు టాప్ అన్నమాట నంబర్స్, బాటమ్ టు టాప్ రిమైండర్స్ అని గుర్తుపెట్టుకోండి. సో మీ అందరికి అర్థం అవడానికి అక్కడ రాసా. సో 25 ఒక బైనరీ నంబర్ ఏంటంటే 1 1 0 0 1 అండ్ 15 ఏంటి 1 1 1 1. సో ఇది 15 ఒక బైనరీ నంబర్. సో ఇప్పుడు మనకి బైనరీ నంబర్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 16-బిట్ కంపైలర్ అనేది ఎలా వర్క్ అవుద్ది? వర్కింగ్ ఆఫ్ 16-బిట్ కంపైలర్. సో 16-బిట్ కంపైలర్లో మనకి ఆల్రెడీ 0 and 1 ఉంటుంది. ఆల్రెడీ నేను మీద చెప్పాను, ఇక్కడ 2 బిట్స్ అనేవి బిట్స్ మీద వర్క్ అవుతాయి. ఆ బిట్స్ ఏంటి అంటే 0 and 1 అనమాట. సో లో లెవెల్ ఫీచర్ అండ్ అండర్ 16-బిట్ కంపైలర్. ఇది 16-బిట్ కంపైలర్ కదా. సో నాకు ఎన్ని బిట్స్ ఉన్నాయి? ఇక్కడ 5 బిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని బిట్స్ ఉన్నాయి? 4 బిట్స్ ఉన్నాయి. సో మిగతా బిట్స్ అంటే ఏంటి? 16 ఉండాలి. సో జీరోస్ అనమాట. సో లైక్ ఇప్పుడు నేను 25 బిట్స్ రాయాలి. 25కి బైనరీ నంబర్ బిట్స్లో. సో లైక్ 16-బిట్ కంపైలర్. సో నా దగ్గర ఏం నెంబర్ ఉంది? 1 1 0 0 1 అనేది ఉంది. సో టోటల్ ఎన్ని ఉండాలి? 16-బిట్ ఉండాలి. బట్ ఇది ఎంత? 5 బిట్ అనమాట. సో మిగతావి ఏంటి? 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో మొత్తం ఇప్పుడు 16-బిట్ కంపైలర్ అయింది. నెక్స్ట్ 15లో 15 బైనరీ నెంబర్ 16 బిట్లో ఎంత అవుద్ది?
0 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 అండ్ 1 1 1 1. సో ఇది. సో ఇప్పుడు నేను ఆల్రెడీ మీ అందరికి చెప్పా. సో ఈక్వేషన్ చేసినప్పుడు మనం ఏం చూస్తామంటే ఇదేంటి అండ్ ఆపరేటర్. సో అండ్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుద్ది, రెండు ట్రూ అయితే ట్రూ ఆర్ ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ ఉన్నా కూడా అవుట్పుట్లో మనకి ఫాల్స్ అనేది వస్తుంది. సో రెండు ఫాల్స్, సో అవుట్పుట్లో ఫాల్స్, రెండు ఫాల్స్ అవుట్పుట్లో ఫాల్స్, రెండు ఫాల్స్ అవుట్పుట్లో ఫాల్స్ అన్నమాట. ఫాల్స్ 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 ఫాల్స్, రెండు ఫాల్స్ 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 ఫాల్స్, ట్రూ ఫాల్స్. సో ఫాల్స్ వస్తుంది. సో ట్రూ 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 అండ్ ట్రూ ఫాల్స్ ఫాల్స్, ట్రూ ఫాల్స్ ఫాల్స్, ట్రూ ట్రూ ట్రూ. సో ఇలా మనకు వచ్చింది. సో ఇక్కడ వరకు మీ అందరికి అర్థమైంది కదా. 16 బిట్ కంపైలర్, 25 బైనరీ కన్వర్జన్ ఎంత 11001, 15 బైనరీ కన్వర్జన్ ఎంత 1111. బట్ ఇక్కడ 16 బిట్ కంపైలర్ కదా. సో ఆ 25ని 16 బిట్ కంపైలర్ రాయాలంటే ఇలా రాస్తాం. మిగతావన్నీ జీరోస్, ఆ నంబర్ అనేది ఇక్కడ పెట్టుకున్నాం. సో ఆ నంబర్ అనేది ఏది అంటే ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ కూడా 16 బిట్ కంపైలర్. సో నంబర్ అనేది ఏదంటే 15కి ఇది. సో ఇదేంటి అండ్ ఆపరేటర్. సో అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తే మనకి ఇది వచ్చింది. సో అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తే మనకి ఇది వచ్చింది. ఇది ఎలా వచ్చింది అంటే ఇఫ్ బోత్ ఆర్ ట్రూ ఆన్సర్ ఈజ్ ట్రూ, అదర్వైజ్ ఫాల్స్. ఇది వచ్చింది. సో బోత్ ఆర్ ట్రూ ఆన్సర్ ఈజ్ ట్రూ, అదర్వైజ్ ఫాల్స్ అనమాట. సో ట్రూ మళ్ళీ ఇంకొకసారి మీ అందరు గుర్తుపెట్టడానికి, ట్రూ ఈజ్ 1, ఫాల్స్ ఈజ్ 0. సో గుర్తుపెట్టుకోండి. సో నోట్ అని రాసుకుందాం, ఇక్కడ మీకు గుర్తుండాలని నోట్. సో ట్రూ ఈజ్ 1, ఫాల్స్ ఈజ్ 0. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. సో ఇప్పుడు ఇది 16 బిట్ కంపైలర్ అనేది ఎలా వర్క్ అవుద్ది, 25 and 15 అనేది అవుట్పుట్ మనకి ఏమొస్తుంది అని. సో ఇక్కడ వరకు మనకు తెలిసింది కదా ఇది ఎలా వచ్చిందో. అండ్ ఆపరేటర్ వాడాం, ట్రూ ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ ఫాల్స్ అయితే ఇది. ఇలా ఇక్కడ వరకు మనకు తెలుసు. సో నెక్స్ట్ ఏంటంటే నేను మీ అందరికి ఆల్రెడీ ఇక్కడ డెఫినేషన్లో చెప్పా, లైక్ డిస్క్రిప్షన్ చెప్తున్నప్పుడు, ఈ ఆపరేటర్ గురించి చెప్తున్నప్పుడు ఆల్రెడీ మీకు చెప్పా చూడండి. 16 బిట్ కంపైలర్స్ అనేది మన అందరికి అర్థమైంది. వీ హ్యావ్ కన్సిడర్ ఓన్లీ ద 1 బిట్స్, నాట్ 0 బిట్. మనం 1 బిట్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఒకవేళ స్టార్టింగ్ అని 0తో అయితే అది పాజిటివ్, స్టార్టింగ్ అని 1తో అయితే ఇది నెగిటివ్ అని ఆల్రెడీ మీ అందరికి చెప్పా. సైన్ బిట్ అంటాం దాన్నే. సో ఇక్కడ స్టార్టింగ్ అనేది దేంతో అయింది, 0తో అయింది. సో 0తో అయింది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే సైన్ బిట్ ఈజ్ 0, సో ఇట్ ఈజ్ పాజిటివ్ నంబర్ అనేది మనం రాసుకుందాం. సో ఇది ఒకటి క్లారిటీ అయింది. నెక్స్ట్ ఇంకోటి క్లారిటీ ఏంటి రావాలంటే మీకు ఇదేంటి 16 బిట్ కంపైలర్. అండ్ నెక్స్ట్ వచ్చి ఏంటంటే అండ్ ఆపరేటర్. నెక్స్ట్ అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఏంటంటే మనం కన్సిడర్ ఓన్లీ 1 బిట్, 1 బిట్ని మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు 1 బిట్ని మనం కన్సిడర్ చేద్దాం. సో ఇది ఫస్ట్ బిట్. ఈ 1 బిట్ ఇక్కడ 1 ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది. ఈ రెండే మనకి 1s ఉన్నాయి, మిగతావన్నీ 0. సో ఇది ఏ ప్లేస్లో ఉంది అంటే లైక్ ఇక్కడ స్టార్టింగ్ నుంచి మనం రాసుకుందాం. నేను మీ అందరికి ఆల్రెడీ చెప్పా 2 పవర్ 0 to 2 పవర్ 15 వరకు ఉంటుంది. 2 పవర్ 0, 2 పవర్ 1 ఇది, 2 పవర్ 2 ఇది.
అండ్ ఇది 2 పవర్ 3, ఇది 2 పవర్ 4 సారీ, అండ్ సో ఆన్ 2 పవర్ 15. సో మనం ఏం కన్సిడర్ చేయాలి? 2 పవర్ 0 ప్లస్ 2 పవర్ 0 అయిపోయింది, 2 పవర్ 1, 2 పవర్ 2, ఇది 2.3. సో 1 ఎక్కడెక్కడైతే ఉన్నాయో అది మనం తీసుకోవాలన్నమాట. సో 2 పవర్ 0 అండ్ 2 పవర్ 3 అనేది మనం తీసుకుంటాం. 2 పవర్ 0 అంటే ఎంత? 1 ప్లస్ 2 పవర్ 3 అంటే ఎంత? 8. సో టోటల్ 8 ప్లస్ 1 ఎంత అంటే మనకి 9. సో ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ చేస్తామో లైక్ బిట్ వైస్ ఆపరేటర్ యూజ్ చేసి 25 and 15, అండ్ అంటే ఏంటి? అండ్ అంటే డబుల్ అండ్స్ ఉంటే లాజికల్, సింగిల్ అండ్ ఉంటే బిట్ వైస్ ఆపరేటర్. సో ఇక్కడ 25 బిట్ వైస్ ఆపరేటర్లో అండ్ 15 అనేది మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్లో రాస్తామో మనకు అవుట్పుట్లో 9 అనేది వస్తుంది. సో మనం ఇప్పుడు వరకు దాని ఎక్స్ప్లెనేషన్ అనేది చూసుకున్నాం. సో రియల్గా కోడ్లో ఏమొస్తుందో, ప్రాక్టికల్గా ఏమొస్తుందో నేను మీ అందరికి చూపిస్తా. సో ప్రజెంట్ అయితే మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో ఎలా 9 అనేది వచ్చింది అని, సో ఎలా వర్క్ అవుతుంది, ఇవన్నీ మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు కోడ్ అనేది చూద్దాం. సో ఇంట్ a ఈక్వల్స్ టు 25, int b ఈక్వల్స్ టు 15, అండ్ printfలో మనం ఏం రాయాలంటే a వాల్యూ %d a బిట్ వైజ్ ఆపరేటర్ అండ్ b. సో మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది చూడండి. అవుట్పుట్లో మనకి 9 అనేది వచ్చింది. సో 9 అనేది ఎలా వచ్చింది మీ అందరికి అర్థమైంది కదా. సో ఏం జరిగింది 16 బిట్ కంపైలర్లో ఏమేమి జరిగాయి, సో లాస్ట్కి అవుట్పుట్ 9 ఎందుకు వచ్చిందో నేను మీ అందరికి ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేశా. సో అది అర్థమైంది అనుకుంటా. సో ఫస్ట్ ఏం చేసాం మనం 25ని ఇలా HCF LCM లా చేసి దాని రిమైండర్స్ అనేవి పక్కన రాసుకున్నాం. సో 1 0 0 1, సో 1 వరకు మిగిలింది అండ్ లాస్ట్కి 1, 2 1s are 2 కాబట్టి ఇక లాస్ట్కి 1 మిగిలిందని 1. ఈ 1 1 0 0 1 అనేది 25 బైనరీ లాంగ్వేజ్. 15 బైనరీ నెంబర్ ఎంత అంటే 1 1 1 1. 25 బైనరీ నెంబర్ 1 1 0 0 1 అనేది తీసుకున్నాక 16 బిట్ కంపైలర్ కాబట్టి దాని ముందు ఎన్ని నెంబర్స్ అయితే 16 బిట్కి తక్కువ ఉన్నాయో అన్ని జీరోస్ అనేవి పెట్టుకున్నాం అండ్ ఆ నెంబర్ని కంటిన్యూ చేసుకున్నాం. సో అండ్ ఆపరేటర్ ఏంటి రూల్ ఏంటంటే రెండు ట్రూ ఉంటే ట్రూ లేకపోతే ఫాల్స్. సో రెండు 1 1 ఉంటే 1 లేకపోతే 0 0 అనేది వేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే బిట్ వైజ్ ఆపరేటర్ రూల్ ఏంటంటే 1 ఎక్కడెక్కడ ఉంటుందో దాన్ని మాత్రం మనం కన్సిడర్ చేయాలి. సో 1 1, సో ఇక్కడ మనం ఎలా ఫాలో అవుతామంటే స్టార్టింగ్ 2 పవర్ 0 నుంచి 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3 అలా 2 పవర్ 15 వరకు మనకు ఉంటాయి. సో 1 ఎక్కడైతే ఉంటుందో ఆ నెంబర్ని మాత్రం మనం కన్సిడర్ చేస్తాం. సో ఫస్ట్ ప్లేస్లో అండ్ ఫోర్త్ ప్లేస్లో ఉంది. సో ఫస్ట్ ప్లేస్ దాన్ని 2 పవర్ 0 ప్లస్ 2 పవర్ 3, ఫోర్త్ ప్లేస్ దాన్ని 2 పవర్ 3 అనుకుంటాం. సో 2 పవర్ 3 ఎంత 8 ప్లస్ 2 పవర్ 0 ఎంత 1. సో టోటల్ కలిపితే 9 అనమాట. సో మనకి సేమ్ ఈ కోడింగ్లో కూడా అలానే 9 అనేది అవుట్పుట్లో వచ్చింది. సో ఆ కోడ్లో 2 minutesలో వచ్చింది. మనం ఇవంతా చేసినప్పటికీ ఒక ½ an hour పట్టిందనమాట. సో అది దానికి దీనికి డిఫరెన్స్. సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ నంబర్ 25 or 15. సో 25 or 15. సో 25 నంబర్ ఏంటి మనకి 25 బైనరీ నంబర్ ఆల్రెడీ మీ అందరికి ఇప్పుడే కాసేపు ముందే చెప్పా 11001 11001. సో మనం ఏదైనా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనం సాల్వ్ చేసుకుంటూ వచ్చేస్తుంది. 15 ఏంటి అంటే 1111. సో ఇప్పుడు యాజ్ పర్ ద 16 బిట్ కంపైలర్, సో 16 బిట్ కంపైలర్గా 25ని ఎలా రాస్తామంటే 0 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 1 1 1 0 1 1 0 0 1. అండ్ 15 బిట్ 15 నంబర్ 16 బిట్ కంపైలర్లో ఎలా రాస్తామంటే 0 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 అండ్ 1 1 1 1. సో ఇక్కడ ఏం ఆపరేటర్ ఉంది, ఆర్ ఆపరేటర్ ఉంది. సో ఆర్ ఆపరేటర్ పని ఏంటి అంటే ఒక్కటి ట్రూ ఉన్నా కూడా 0 and 1లో ఒక్క 1 ఉన్నా కూడా రెండిట్లో 1 ఉన్నా కూడా 1 వస్తుంది, ఆర్ అదర్వైజ్ మనకి 0 అనేది వస్తుంది.
సో 0 0 0. సో ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 0 0 0 0. అండ్ నెక్స్ట్ 0 0 0 0 0. అండ్ నెక్స్ట్ 0 0 0. అండ్ ఇక్కడ ఏంటి 1 0. సో ఒక్క 1 ఉన్న అక్కడ 1. అండ్ 1 1 1. అండ్ 0 1 1. అండ్ 0 1 1. అండ్ 1 1 1 అన్నమాట. సో ఇప్పుడు దీన్ని చూద్దాం మనం. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుద్ది అంటే సో ఇది 2 power 0. సో ఈ 1ని మనం జస్ట్ 1ని కన్సిడర్ చేయాలి. 2 power 0ని కన్సిడర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ దాని పక్కన ఉన్న 1ని సో 2 power 1ని కన్సిడర్ చేస్తాం. ప్లస్ 2 power దాని పక్కన ఉన్న 1ని 2 power 2ని కన్సిడర్ చేస్తాం. ఎక్కడ 0 అంటే కన్సిడర్ చేయం, 1 ఉంటే కన్సిడర్ చేస్తాం. 2 power 3ని కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ వరకు 2 power 3 అది ఇక్కడ వరకు. అండ్ నెక్స్ట్ దీన్ని 2 power 4ని కన్సిడర్ చేస్తాం. సో 2 power 4 ఎంత? 2 power 4 అంటే 16. 16 ప్లస్ 8 ప్లస్ 4 ప్లస్ 2 ప్లస్ 1. సో 2 power 0 1. 2 power 1 2. 2 power 2 4. 2 power 3 8. 2 power 4 16. సో మొత్తం కలిపితే ఎంత? 31. సో మనకు అవుట్పుట్ ఎంత రావాలి అంటే 31 అనేది మనకు అవుట్పుట్లో రావాలి. సో వస్తుందా లేదా మనం చూద్దాం. ప్రోగ్రామ్ చూద్దాం. A 25 B వాల్యూ 15. సో A అండ్ కాకుండా A ఆర్. A ఆర్ B వాల్యూ ఎంత అంటే 31 అని వచ్చింది. సో 31 ఎందుకు వచ్చిందో నేను మీ అందరికి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా. సో మనకి నార్మల్గా కోడింగ్లో అయితే ఇంత ఈజీగా వచ్చేస్తుంది, కానీ బ్యాక్ ఎండ్లో ఇంత పని అవుతుంది, ఇంత వర్క్ అనేది జరుగుతుంది. సో అర్థమైంది కదా. సో నెక్స్ట్ వచ్చి ఇప్పుడు వరకు మనం ఇదే ఆపరేటర్ ఇది ఇక్కడ చూసుకున్నాం. సో ఆర్ ఆపరేటర్ అండ్ స్టార్టింగ్లో చూసుకున్నది అండ్ ఆపరేటర్. అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్, అండ్ నెక్స్ట్ మనం చూడబోతుంది XOR ఆపరేటర్. సో XOR ఆపరేటర్. సో XOR ఆపరేటర్ అనేది సింబల్ ఏంటి అంటే ఇది. సో దీన్ని XOR ఆపరేటర్ అంటాం. సో దీని ఫంక్షన్ ఏంటి అంటే ట్రూత్ టేబుల్ చెప్తా చూడండి. 0 0 అయితే 0, ఓకే. 1 1 అయితే 0. రెండు సేమ్ ఉంటే 1 1 ఆర్ 0 0 అంటే 0 వస్తుంది. రెండు డిఫరెంట్ ఉంటే 1 వస్తుంది. 1 0 1 అండ్ 0 0 1 అయితే 1. సో ఇది XOR ఆపరేటర్ ట్రూత్ టేబుల్ అన్నమాట. సో ఇప్పుడు ట్రూత్ టేబుల్ తెలిసింది కదా. సో సేమ్ అదే నంబర్ 25 XOR 15 అన్నమాట. సో 25 ఆల్రెడీ తెలుసు మనకి. 25 16-bit కంపైలర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 సారీ 1 1 0 0 1 అండ్ 15 ఇది కూడా తెలుసు మనకి.
16-bit కంపైలర్లో 0000 0000 0000 అండ్ 1111. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాజ్ పర్ ద XOR ఆపరేటర్ అనేది మనం చూసుకుంటాం. సో XOR ఆపరేటర్ పరంగా చూసుకుంటే మనకి 00 అనేది 00 రెండు సేమ్ ఉంటే 0 రావాలి. 00 సేమ్ 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 అండ్ నెక్స్ట్ సేమ్ 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 అండ్ 101 111 101 11 సేమ్ 0. సో 011 అండ్ 011 అండ్ 110. సో ఇప్పుడు మనం దీన్ని చూసుకుందాం, ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఇది ఎలా వస్తుంది అంటే సో ఇక్కడ తెలుసుకున్నాం కదా, ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో తెలుసుకున్నాం. సో సేమ్ ఇది కూడా అంతే. సో ఇక్కడ ఏమవుతుందంటే లైక్ ఇప్పుడు 2 power 25 ఒక బైనరీ నంబర్స్ ఇవి లైక్ 16-bit కంపైలర్లో, అండ్ 15 ఒక బైనరీ నంబర్స్ ఇవి 16-bit కంపైలర్లో. సో ఇప్పుడు XOR ఆపరేటర్లో ఏమవుద్ది అంటే లైక్ చూడండి, ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పా కదా. సో సేమ్ అలానే ఇక్కడ ఏమవుద్ది అంటే వన్స్ ఎక్కడెక్కడైతే ఉందో ఆ నంబర్స్ని మాత్రమే తీసుకుంటాం. లైక్ ఇది ఏ ప్లేస్లో ఉంది, స్టార్టింగ్ 2 power 0తో అవుద్ది. సో ఇది సెకండ్ నంబర్. సో ఇదేంటి 2 power 1 అండ్ ఇదేంటి 2 power 2 అండ్ నెక్స్ట్ 2 power 3 తీసుకుంటామా? తీసుకోము, ఎందుకంటే ఆ ప్లేస్లో 0 ఉంది. సో 1 ఎక్కడెక్కడైతే ఉందో దాన్ని మాత్రమే తీసుకుంటాం. సో దీన్ని ఏమంటామంటే 2 power 4 అంటాం. సో ఇంకేమైనా తీసుకుందామంటే మిగతావన్నీ 0. సో ఏమి తీసుకోం. సో దీన్ని మాత్రం మనం సాల్వ్ చేసుకుంటాం. 2 power 4 ప్లస్ 2 power 2 ప్లస్ 2 power 1. సో ఎంత మొత్తం కలిపితే టోటల్ 22. సో మొత్తం కలిపితే ఎంత మనకి వచ్చింది అవుట్పుట్ 22 అన్నమాట. 22 వచ్చింది. సో ఒకసారి మనం దీనికే ప్రోగ్రామ్ కూడా చూద్దాం. సో ప్రోగ్రాంలో ఏమొస్తుంది, ఎలా వస్తుందండి చూడండి. A or B. సో అవుట్పుట్ ఏమొచ్చింది మనకి 22 వచ్చింది. సో మనం ఈ XOR ఆపరేటర్ గురించి తెలుసుకున్నాం. సో XOR ఆపరేటర్లో ఏమవుద్ది అంటే లైక్ రెండు సేమ్ నంబర్స్ 1100 ఉంటే మనకి 0 అనమాట. ఆర్ 0110 లాంటివి ఉంటే మనం 1 అనేది తీసుకొని 16-bit కంపైలర్లో వచ్చిన దానికి మనం వన్స్ అయితే ఎక్కడ ఉన్నా ఆ 1 ప్లేస్లో 2 power 1 ప్లస్ 2 power 2 ప్లస్ 2 power అవన్నీ యాడ్ చేసుకుంటే మనకి 22 అనేది అవుట్పుట్లో వచ్చింది. సో ఇది XOR ఆపరేటర్. సో ఇప్పటి వరకు మనం ఏమేమి తెలుసుకున్నాం బిట్ వైజ్ ఆపరేటర్లో, అండ్ ఆర్ XOR. అండ్ అంటే ఏంటి, అండ్ అంటే ఒక్కటి ఫాల్స్ ఉన్నా కూడా అవుట్పుట్లో ఫాల్స్, అంటే ఒకటి 0 ఉన్నా అవుట్పుట్లో 0. ఆర్ అంటే ఏంటి, ఒకటి 1 ఉన్నా కూడా అవుట్పుట్లో 1 అనమాట, ఒకటి ట్రూ ఉన్నా అవుట్పుట్లో ట్రూ. XOR అంటే ఏంటి అంటే రెండు డిఫరెంట్ ఉంటే 1, రెండు సేమ్ 0011 ఉంటే 0. ఒకవేళ రెండు డిఫరెంట్ ఉంటే 1001 లాంటివి ఉంటే 1 వస్తుంది. సో ఇలా మనం చేసి దానికి వన్స్ అనే కింద 1 అయితే ఎక్కడెక్కడైతే ఉంటుందో ఆ వన్స్ని మాత్రం ఆ ప్లేస్లో 2 power 0 కానీ 2 power 1 అలా తీసుకొని దాన్ని సమ్ చేసుకుంటే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో ఇది ఒక పెద్ద ప్రొసీజర్ మనం చేయాలనుకుంటే, బట్ మనం కోడింగ్ రాసుకుంటే మనకి 1 second కూడా పట్టదు అవుట్పుట్ రావడానికి. సో అందుకే మనం కోడింగ్ నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో కోడ్ అనేది అంటే మషిన్ అనేది హ్యూమన్స్ కన్నా 1000 times ఫాస్టర్గా చేస్తుంది అనమాట. సో ఇది ఇప్పటి వరకు అర్థమైంది కదా మీకు, AND ఆపరేటర్, OR ఆపరేటర్ అండ్ XOR ఆపరేటర్. సో నెక్స్ట్ వచ్చి నాట్ ఆపరేటర్ అనమాట. సో నాట్ ఆపరేటర్ సింబల్ ఏంటి అంటే ఇది. సో నాట్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుంది అంటే లైక్ ఇప్పుడు నాట్ ఆపరేటర్ అంటే మీ అందరికి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ట్రూత్ టేబుల్లో మీకు తెలిసే ఉంటుంది. నాట్ ఆపరేటర్ అంటే ఏంటి, పాజిటివ్ అంటే నెగటివ్ అంటే ఆపోజిట్ అనమాట. మనం ఏదైతే ఇస్తామో దానికి ఆపోజిట్. లైక్ ట్రూ ఇస్తే ఫాల్స్ అయితే ట్రూ. సో దాన్నే నాట్ ఆపరేటర్ అంటాం. సో ఇక్కడ కూడా సేమ్ అంతే. లైక్ మనం ఇక్కడ పాజిటివ్ 25 ఇస్తే మనకి అవుట్పుట్లో ఏమొస్తుంది అంటే -26 వస్తుంది. సో -25 రావాలి కదా, 26 ఎందుకు వచ్చింది అంటే సో అది నేను మీ అందరికి ఇప్పుడు ఎగ్జాంపుల్లో చెప్తే మీకు అర్థమవుద్ది. లైక్ 25 యాజ్ పర్ ద 16-bit కంపైలర్ పరంగా చూద్దాం. సో మీకు అర్థమవుద్ది. లైక్ 25కి ఎలా రాసుకుంటాం మనం 16-bit కంపైలర్లో 0000 0000 0001 1001. సో 25ని మనం ఇలా రాసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే ఈ 25ని మనం
దేంతో కంపేర్ చేసుకుంటామంటే వన్స్ కాంప్లిమెంట్తో కంపేర్ చేసుకుంటాం. సో వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటి? వన్స్ కాంప్లిమెంట్తో కంపేర్ చేసుకుంటాం. సో ప్రతిసారి మనం 2 నంబర్స్ ఉండేవి. సో ఆ 2 నంబర్స్ మధ్యన మనం కంపేర్ చేసుకునే వాళ్ళం. సో ఇక్కడ సింగిల్ నంబర్ తీసుకోవాలి. సో నాట్ ఆపరేటర్లో. సో సింగిల్ ఆపరేటర్ అనేది దేంతో కంపేర్ అవుద్ది అంటే వన్స్ కాంప్లిమెంట్ అనే దాంతో కంపేర్ అవుద్ది. సో వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటంటే ఆపోజిట్ టు ద గివెన్ నంబర్. సో ఆపోజిట్ టు ద గివెన్ నంబర్ అనమాట. సో ఇప్పుడు మనం వన్స్ కాంప్లిమెంట్ రాసుకుందాం. సో వన్స్ కాంప్లిమెంట్ ఏంటంటే లైక్ ఇప్పుడు 0 ఉంది. సో 0 ప్లేస్లో 1, 0 ఉంది, 1 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 ఉంది కాబట్టి 0 అండ్ 1 ఉంది కాబట్టి 0 అండ్ 1 0 ఉంది కాబట్టి 1 1 అండ్ 1 ఉంది కాబట్టి 0. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను ఆల్రెడీ మీ అందరికి పైన చెప్పిన పాయింట్స్లో మీ అందరికి ఆల్రెడీ చెప్పా. సో ఎప్పుడైతే బిట్ అనేది 1 అనే బిట్తో నంబర్ అనేది స్టార్ట్ అయితే దాన్ని నెగటివ్ నంబర్ అంటాం. సో మనకి అవుట్పుట్లో ఏమొస్తుంది నెగటివ్ నంబర్ అనేది అవుట్పుట్లో వస్తుంది మనకి. సో అందుకే నేను అందరికి చెప్పాను లైక్ నాట్ ఆపరేటర్ అంటే ఎలాగా పాజిటివ్ నెంబర్ ఇస్తే నెగిటివ్ నెంబర్ మనకు అవుట్పుట్లో వస్తుంది. సో ఎలా వస్తుంది అంటే అదే నేను మీ అందరికి ప్రూవ్ చేస్తున్నాను అనమాట. సో 1తో స్టార్ట్ అయిందంటే మనకు అవుట్పుట్ అనేది నెగిటివ్ నెంబర్ వస్తుంది. సో అయితే ఎలా వస్తుంది అంటే చూద్దాం, చూడండి. సో ఇప్పుడు మనకి ఇలా ఉంది. సో ఇలా ఉంటే దీన్ని ఎలా చేస్తాం అంటే 1 0. సో ఇక్కడ ఏంటి ఇది నెగిటివ్. సో ఆల్రెడీ మనం నాట్ ఆపరేటర్ అంటే ఏంటి పాజిటివ్ నెగిటివ్. సో అన్ని ఆపోజిట్ అనమాట. సో ఇక్కడ కూడా కంపేర్ కూడా మనం ఆపోజిట్ చేస్తాం. సో ప్రతిసారి మనం 1 అనే నంబర్ని తీసుకునే వాళ్ళం. సో 1 ఎక్కడైతే ఉంటే అక్కడ 2 పవర్ 0 2 పవర్ 1 అని తీసుకున్నాం. బట్ ఈసారి మాత్రం మనకి 0 ఎక్కడైతే ఉంటే అక్కడ మనం తీసుకుంటాం అనమాట నాట్ ఆపరేటర్లో. సో 2 పవర్ 0 ప్లస్ ఇదే ప్లేస్లో పొజిషన్లో ఉంది 2 పవర్ 3 పొజిషన్లో ఉంది కానీ ఏంటి 2 పవర్ 2 వస్తుంది. ఎందుకంటే 0తో స్టార్ట్ అవుతుంది. 0 1 2 అండ్ ఈ 0 తీసుకుంటామా? సో 1 అనేది తీసుకుంటామా? యాక్చువల్గా 1 అనేది తీసుకోం. సో 1 అనేది తీసుకోం కాబట్టి ఇది తప్పు. సో మనం ఫస్ట్ 0 ఎక్కడెక్కడ ఉన్నాయో అవే తీసుకోవాలి. సో 2 పవర్ 0 అండ్ నెక్స్ట్ ఈ 0ని తీసుకుంటాం. సో ఈ 0 ఏ వాల్యూలో ఉంది? 2 పవర్ 3 ప్లస్ సో నెక్స్ట్ ఏ 0 ఉంది? ఈ 0. సో ఇదే పొజిషన్లో ఉందంటే 5th పొజిషన్ అంటే 2 పవర్ 4. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే 26 అనేది వస్తుంది మనకి. సో ఇక్కడ ఇంకేమైనా తీసుకుంటామంటే తీసుకోం. ఎందుకు? ఇవన్నీ వన్స్. సో ఇక్కడ మనం ఓన్లీ 0 మాత్రమే తీసుకోవాలి. సో మన నంబర్ అనేది స్టార్టింగ్ 1తో స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని ఏమంటామంటే నెగిటివ్ నంబర్ అంటాం. సో నెగిటివ్ నెంబర్. సో అవుట్పుట్ ఏదైతే వచ్చిందో దానికి నెగిటివ్ అనేది యాడ్ చేస్తాం. సో మనకి -26 అనేది అవుట్పుట్లో వచ్చింది. సో అర్థమైంది కదా ఇది ఎలా జరిగిందో. సో మీకు ప్రోగ్రాంలో చెప్తే కూడా ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో 25 ఇస్తే మనకు అవుట్పుట్లో ఏమని వచ్చింది? -26 అనేది మనకు అవుట్పుట్లో వచ్చింది. లైక్ ఇక్కడ మనం ఇద్దాం 25 ఇస్తే మనకి పాజిటివ్లో 25 ఇస్తే నెగిటివ్లో 26 అనేది అవుట్పుట్లో వచ్చింది. చూసారు కదా ఎలా వచ్చిందో? నేను మీ అందరికి ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేశా. సో అలానే అందుకే -26 అనేది వచ్చింది. సో ఒకవేళ పాజిటివ్ ఇస్తే నెగిటివ్ వచ్చింది కదా. సో నెగిటివ్ ఇస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. సో మనం ఈసారి ఏం తీసుకుందామంటే నాట్ నెగిటివ్ 25 అనేది తీసుకుందాం. సో ఇప్పుడు సేమ్ 25 16-bit కంపైలర్లో 25 ఎలా రాస్తాం? 0 0 0 0 0 0 0 1 1 1 1 1 0 0 1. సో 25 లాగా. సో మనం నెగిటివ్ ఇస్తే పాజిటివ్ ఇస్తే అన్నిటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే పాజిటివ్ ఇస్తే వన్స్ కాంప్లిమెంట్తో కంపేర్ చేస్తాం. సో వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటి? ఆపోజిట్ టు ద గివెన్ నంబర్. సో ఆ రెండింటిని మనం కంపేర్ చేస్తాం అండ్ జీరోస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ జీరోస్ని మనం తీసుకొని యాడ్ అనేది చేస్తాం. సో యాడ్ చేస్తే మనకి 26 అనేది వచ్చింది. సో 1తో స్టార్ట్ అయింది కాబట్టి -26 అనేది పెట్టుకున్నాం.
సో నెగటివ్ ఇస్తే ఏం చేయాలంటే ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్తో చేయాలన్నమాట. సో ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ చేయాలి. సో ఇచ్చిన నెంబర్కి వన్స్ కాంప్లిమెంట్ చేస్తే ఎలా? సో 0 1 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 0 0 1 1 0. సో ఇచ్చిన నెంబర్కి వన్స్ కాంప్లిమెంట్ చేస్తే ఆపోజిట్ టు దట్ నంబర్. సో 2's కాంప్లిమెంట్ అనమాట. 2's కాంప్లిమెంట్ ఏంటి? యాడ్ 1 టు గివెన్ నంబర్. సో ఇప్పుడు యాడ్ 1 టు గివెన్ నంబర్ అనమాట. ఒక నంబర్ యాడ్ చేసుకోవాలి. సో ఒక నంబర్ యాడ్ చేయాలంటే అలాగా 0 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 1. సో 1 నంబర్ అనేది మనం ఇచ్చిన నంబర్కి యాడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే లైక్ చూడండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. సో ఇక్కడ XOR ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం అనమాట ఇప్పుడు. సో లాస్ట్లో వన్స్ కాంప్లిమెంట్ అండ్ 2's కాంప్లిమెంట్ కంపేర్ చేసి ఇక్కడ XOR ఆపరేటర్ అనేది మనం యూజ్ చేస్తాం. సో XOR ఆపరేటర్ అంటే ఏంటి? రెండు సేమ్ ఉంటే 0, రెండు డిఫరెంట్ ఉంటే 1. సో 0 1 ఎంత? 1. సో 1 0 ఎంత మనకి? 1. సో 0 0 1 0 ఎంత? 1. 0 0 ఎంత? 0. 0 0 ఎంత? 0. అండ్ మిగతావన్నీ 1 0 1 0 1 0 1. సో 1 1 1 1 1 1 1 అండ్ ఇక్కడ కూడా 1 1 1 అండ్ 1 అనేది వస్తుంది మనకి. సో ఇప్పుడు మనం దీంట్లో ఏం తీసుకోవాలంటే ఈ జీరోస్ని మాత్రం మనం తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ జీరోని తీసుకుంటే సో ఇది ఏం జీరో? 2 పవర్ 3 ప్లస్ 2 పవర్ 4. సో 16 ప్లస్ 8. సో 24 అన్నమాట. సో ఈ నంబర్ అనేది దేంతో స్టార్ట్ అయింది? 0తో స్టార్ట్ అయింది. సో 0తో స్టార్ట్ అయింది కాబట్టి సైన్ బిట్ ఏంటవుద్ది? పాజిటివ్ అవుద్ది. సో పాజిటివ్. సో ప్లస్ 24 అనేది వచ్చింది. సో మనం ఏం నంబర్ అయితే ఇన్పుట్కి ఇచ్చాం? -25 అండ్ మనకి ఏమొచ్చింది? ప్లస్ 24 అనేది మనకు అవుట్పుట్లో వచ్చింది. సో ఎలా అయిందో అర్థమైంది కదా? సో మనం ఒకసారి కోడింగ్లో చూద్దాం ఇది. సో ఇప్పుడు నాట్ ఆపరేటర్ -25. సో -25 చేస్తే మనకు అవుట్పుట్లో 24 అనేది వచ్చింది. సో ప్లస్ 24 అనేది మనకు అవుట్పుట్లో వచ్చింది. సో ఏం లేదు, చాలా సింపుల్ ఇది. జస్ట్ చూడడానికి కన్ఫ్యూజన్గా ఉంది. ఒకసారి మీరు నాతో పాటు నేను చెప్పినట్టు సేమ్ మీరు ట్రై చేయండి, మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. సో దీంట్లో ఏమీ లేదు, బిట్ వైజ్ ఆపరేటర్లో చాలా ఈజీ అన్నమాట. సో బిట్ వైజ్ ఆపరేటర్లో ఇప్పుడు వరకు మనం ఏమేమి చదువుకున్నాం నేను మీ అందరి కోసం ఇంకొకసారి రివిజన్ చేస్తాను చూడండి. సో బిట్ వైజ్ ఆపరేటర్ అంటే దే వర్క్ ఆన్ బిట్స్ 0 and 1. సో ఇట్ ఈస్ అ లో లెవెల్ ఫీచర్ అనమాట. దే వర్క్ ఓన్లీ ఆన్ ఇంటీజర్ డేటా మీద వర్క్ అవుతాయి. అండ్ C++ వర్కింగ్ అండర్ 16 బిట్స్. సో 16 బిట్ మీద వర్క్ అవుతాయి కాబట్టి ఆపరేషన్స్ ఆర్ కండక్టెడ్ ఫ్రమ్ 2 power 0 to 2 power 15 వరకు మనం తీసుకుంటాం. లైక్ మనం 16 బిట్ కంపైలర్ కదా, స్టార్టింగ్ 2 power 0 2 power 1 అని తీసుకుంటాం. సో అలాగా 2 power 15 వరకు ఉంది. సో ఇవన్నీ మీరు ఎగ్జాంపుల్స్ చేశాక ఒకసారి మీరు పాయింట్స్ అని చేస్తే ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. సో వీ హ్యావ్ కన్సిడర్ ఓన్లీ ద 1 బిట్స్, నాట్ 0 బిట్. 1 బిట్ మాత్రమే తీసుకోవాలి, 0 బిట్ అనేది తీసుకోకూడదు. ఎప్పుడు మనం పాజిటివ్ నెంబర్ చేసినప్పుడు, నెగిటివ్ నెంబర్ చేసినప్పుడు మనం 0 బిట్సే తీసుకుంటున్నాం. సో వెన్ స్టార్టింగ్ బిట్ ఈస్ 1 ఈజ్ అ నెగిటివ్ నెంబర్ అండ్ వెన్ స్టార్టింగ్ బిట్ ఈస్ 0 దెన్ ఇట్ ఈస్ అ పాజిటివ్ అనమాట. సో దే ఆర్ స్టార్టింగ్ నెంబర్ని ఏమంటామంటే సైన్ బిట్ కూడా అంటాం. సో దే ఆర్ వెరీ మచ్ యూజ్డ్ ఇన్ డెవలపింగ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ డివైస్ డ్రైవర్స్ ట్రాన్స్లేటర్స్ అనమాట. సో ఫస్ట్ టైప్ అంటే ఏంటంటే అండ్ ఆపరేటర్. సో అండ్ ఆపరేటర్ అంటే ఏంటి? సో రెండు ట్రూ అంటే మనకి అవుట్పుట్లో 0 వస్తుంది. సో ఒక్కటి కూడా ఫాల్స్ ఉన్నా కూడా అవుట్పుట్లో మనకి 0 అనేది వస్తుంది అనమాట. సో రెండు ట్రూ అంటే అవుట్పుట్లో మనకి ట్రూ అనేది వస్తుంది. సో ఇలా మనకు వచ్చిన తర్వాత కింద ఎక్కడైతే 1 ఉందో ఆ 1కి కన్సిడర్ చేసుకొని 2 power 0 అండ్ 2 power 3 ప్లేస్లో ఉన్నాయి కాబట్టి దాన్ని యాడ్ చేస్తే
సమ్ అనేది 9 అనేది వచ్చింది అనమాట. అండ్ ఆర్ ఆపరేటర్లో ఏం చేస్తాం, సేమ్ అంతే. సో ఏంటంటే ఒక్క ట్రూ ఉన్నా కూడా మనకి అవుట్పుట్లో ట్రూ వస్తుంది, ఒక్క ఫాల్స్ ఉన్నా కూడా అవుట్పుట్లో మనకి ఫాల్స్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ 1 1 1 ఎక్కడైతే లాస్ట్లో 1 అయితే ఉందో ఆ వన్స్ని తీసుకొని యాడ్ చేస్తే మనకి 31 అనేది వచ్చింది. సో ఎగ్జార్ ఆపరేటర్ అంటే ఏంటి అంటే రెండు సేమ్ ఉంటే 0 వస్తుంది, లైక్ 0 0 1 1 ఉంటే 0 వస్తుంది, డిఫరెంట్ ఉంటే 1 అనేది వస్తుంది. సో 25 ఎగ్జార్ 15 అనేది తీసుకుంటే మనం 1 1 ఉంది కాబట్టి 0 0 1 ఉంది కాబట్టి 1. సో ఆ రెండు నెంబర్స్ మనం కంపేర్ చేసుకోవాలి అంతే. సో మనకు ఆ సొల్యూషన్ అనేది వచ్చాక యాజ్ పర్ ద ట్రూత్ టేబుల్ అనేది సొల్యూషన్ అనేది వచ్చాక మనం ఏం చేస్తాం, ఎక్కడైతే 1 ఉందో అక్కడ 2 పవర్ అది ఏ పొజిషన్లో ఉందో అది ఆ ప్లేస్లో 2 పవర్ 1, 2 పవర్ 3 పొజిషన్లో ఉంటే 2 పవర్ 2, 4th పొజిషన్లో ఉంటే 2 పవర్ 3, 5th పొజిషన్ ఉంటే 2 పవర్ 4 అలా తీసుకొని వచ్చిన ఎక్కడైతే వన్స్ ఉన్నాయో అవి మాత్రమే తీసుకొని యాడ్ చేస్తే 22 అనేది వచ్చింది. సో నాట్ ఆపరేటర్ అంటే ఏంటంటే పాజిటివ్ ఉంటే నెగిటివ్ వస్తుంది, నెగిటివ్ ఉంటే పాజిటివ్ వస్తుంది అనమాట. సో ఎలా అంటే పాజిటివ్ అనే నెంబర్ ఒకటి తీసుకున్నాం. సో పాజిటివ్ నెంబర్ తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే వన్స్ కాంప్లిమెంట్ చేయాలి దానికి. సో వన్స్ కాంప్లిమెంట్ ఏంటంటే ఇచ్చిన నెంబర్కి ఆపోజిట్ అనమాట. సో ఆ రెండింటిని మనం ఆపోజిట్ నెంబర్ తీసుకున్నాక ఎక్కడైతే జీరోస్ ఉంటే నాట్ ఆపరేటర్లో ఏంటి వన్స్ అనేవి తీసుకో మనం జీరోస్ అనేవి కన్సిడర్ చేస్తాం. సో వన్స్ కాంప్లిమెంట్ చేయాలి. వన్స్ కాంప్లిమెంట్ అంటే ఇచ్చిన నెంబర్కి ఆపోజిట్ చేసుకున్నాక దాంట్లో ఎక్కడైతే జీరోస్ ఉన్నాయో ఆ పొజిషన్స్ అనేవి తీసుకొని సమ్ చేస్తే మనకి వస్తుంది. అండ్ స్టార్టింగ్ నెంబర్ 1తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఆన్సర్లో మనం నెగిటివ్ అనే సింబల్ అనేది యాడ్ చేసుకోవాలి. సో -26 అనేది వచ్చింది. అండ్ పాజిటివ్ నెంబర్ ఇస్తే నెగిటివ్ నెంబర్ ఇస్తే పాజిటివ్ నెంబర్ ఇస్తే నెగిటివ్ వచ్చింది. సో నెగిటివ్ నెంబర్ ఇస్తే పాజిటివ్ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ ఆ నెంబర్కి వన్స్ కాంప్లిమెంట్ చేయాలి. అంటే ఏంటి వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటి ఆపోజిట్ అనమాట, ఇచ్చిన నెంబర్కి ఆపోజిట్ రాయాలి. అండ్ 2's కాంప్లిమెంట్ ఏంటంటే ఇచ్చిన నెంబర్కి +1 చేయాలి. +1 చేయాలంటే 0 0 0 0 0 అని రాసి లాస్ట్లో 1 యాడ్ చేసుకుంటాం. సో అలా వన్స్ కాంప్లిమెంట్ అండ్ 2's కాంప్లిమెంట్ కంపేర్ చేసుకోండి. ఎలా కంపేర్ చేస్తామంటే ఎగ్జార్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. సో ఎక్కడైతే సేమ్ ఉంటే అక్కడ 0 అనమాట. సో ఎక్కడ డిఫరెంట్ ఉంటే అక్కడ 1 అనమాట. సో అలా ఇక్కడ 1 అన్ని డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి 1, ఇక్కడ మధ్యలో 0 0 0 0 ఉంది కాబట్టి అవుట్పుట్లో ఇక్కడ 0 0 కనిపిస్తున్నాయి. సో ఈ 0 0నే మనం కన్సిడర్ చేసుకోవాలి నాట్ ఆపరేటర్ కాబట్టి. సో 2 పవర్ 3 + 2 పవర్ 4 అనే ఈ పొజిషన్స్లో ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తే 24 వచ్చింది. సో ఇక్కడ 2's కాంప్లిమెంట్ లాస్ట్లో ఏముంది 0 ఉంది. సో ఇట్స్ అ పాజిటివ్ నెంబర్ అనమాట. సో అందుకే ప్లస్ అనేది పెట్టుకుంటాం. సో నెగిటివ్ ఇస్తే ప్లస్ ఇస్తే నెగిటివ్ అనమాట. సో ఇది నాట్ ఆపరేటర్. సో అర్థమైంది కదా అందరికీ. సో బిట్ వైజ్ ఆపరేటర్లో 4 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. ఏంటది అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్, ఎగ్జార్ ఆపరేటర్ అండ్ నాట్ ఆపరేటర్ అనమాట. సో దీంట్లో ఇంకా కొన్ని ఆపరేటర్స్ అనేవి ఉంటాయి అనమాట. సో అవి ఏంటి అనమాట చూద్దాం. లైక్ దీంట్లో ఇంకా కొన్ని ఆపరేటర్స్ ఉంటాయి. ఇప్పుడు వరకు మనం అండ్, ఆర్, నాట్, ఎగ్జార్ చూసుకున్నాం. సో దీంట్లో ఇంకా ఉన్నవి ఏంటంటే లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్. సో లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ ఏంటంటే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలంటే మల్టిప్లై బై 2 అన్నమాట. గివెన్ నంబర్ డబల్ రైట్ సైడ్ నంబర్ ఆఫ్ టైమ్స్ అన్నమాట. సో ఇది ఎలా అంటే లైక్ మీకు కోడింగ్ కన్నా ముందు, ప్రోగ్రామ్ కన్నా ముందు జస్ట్ నార్మల్గా మీకు రాసి చూపిస్తా. సో ఎగ్జాంపుల్గా చూపిస్తా అనమాట. లైక్ 25 ఇది ఏంటి దీన్ని లెఫ్ట్ షిఫ్ట్ అంటారు. సో ఇక్కడ నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేస్తాం మర్చిపోయా. సో దీన్ని లెఫ్ట్ షిఫ్ట్ అంటారు. సో లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ 1. సో 1 టైం డబల్ అవుద్ది. సో 1 టైం డబల్ అయితే ఎంత 50. సో సేమ్ అలానే 25 లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ 2 అంటే 2 టైమ్స్ డబల్ అయితే ఎంత 100. సో 25 3 టైమ్స్ డబల్ అయితే ఎంత అంటే 200. అంటే 25 × 1 అండ్ వచ్చిన ఆన్సర్కి × 2 చేస్తే ఇది, వచ్చిన ఆన్సర్కి × 3 చేస్తే ఇది. సో అలా 25 లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ 4 అంటే 400. సో అలా అనమాట. దీన్ని లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అంటాం. సో చాలా ఈజీ ఇది. అండ్ నెక్స్ట్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్. సో రైట్ షిఫ్ట్ ఆపరేటర్ అంటే ఏంటి అంటే ఇది దాని సింబల్. సో రైట్ షిఫ్ట్ ఆపరేటర్ ఏంటి అంటే సో డివైడ్ బై 2 అనమాట. సింపుల్లీ అది మల్టిప్లై బై 2, ఇది డివైడ్ బై 2 అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుద్ది అంటే చూడండి 25 రైట్ షిఫ్ట్ ఆపరేటర్ 1 అంటే ఎంత వస్తుంది 12. 25 రైట్ షిఫ్ట్ ఆపరేటర్ 2 అంటే 6. 25 రైట్ షిఫ్ట్ ఆపరేటర్ 3 అంటే 3.
25 రైట్ షిఫ్ట్ ఆపరేటర్ 4 అంటే 1. సో 25 రైట్ షిఫ్ట్ ఆపరేటర్ 5 అంటే 0 అన్నమాట. సో లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అండ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ అనేవి ఇలా వర్క్ అవుతాయి అన్నమాట. సో లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అంటే మల్టిప్లై బై 2 అండ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ అంటే డివైడ్ బై 2 అన్నమాట. సో దీంట్లో లాస్ట్ ఒక ప్రోగ్రామ్ అనేది మనం చూసుకుందాం. లైక్ ఇంట్ a ఈక్వల్స్ టు 10. సో ఇంట్ a ఈక్వల్స్ టు 10. a రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్ 2 printf %d a. సో a అనేది ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ a రైట్ షిఫ్ట్ 1 printf a ఈక్వల్స్ టు %d /n a. సో ఇక్కడ a అండ్ ఇక్కడ a లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ 2, ఇక్కడ a, ఇక్కడ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ 1. సో ఇక్కడ నేను ఏం రాసానంటే ఇంట్ a అనేది 10 అన్నమాట. సో a లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ 2. సో ఇక్కడ a అనేది ప్రింట్ అవ్వు అని ఉంది. సో a అనేది మనకి ఏం ప్రింట్ అవుద్ది 10 ఇంటూ, సో కాదు డబల్ అవ్వదు అండ్ డివైడ్ కూడా అవ్వదు, మల్టిప్లై కూడా అవ్వదు. ఎందుకు అవ్వదు? జస్ట్ ఇక్కడ నేను నార్మల్గా ఏం రాసా a అనేది రాసా. సో a అంటే ఏంటి, జస్ట్ నార్మల్గా నాకు a అంటే ఎంత ఉంది 10. సో ఇక్కడ నేను ఈ a షిఫ్ట్ ఆపరేటర్ 2 అని దాన్ని ఎక్కడ స్టోర్ చేసుకోలేదు, జస్ట్ ఈ ఆపరేటర్ అనేది రాసుకున్నా అంతే. సో అందుకే నా a వాల్యూ ఎంత 10 ఉంది. సో 10 వస్తుంది. అండ్ నెక్స్ట్ a రైట్ షిఫ్ట్ ఆపరేటర్ 1. సో ఇది కూడా నేను ఎక్కడ చేయించలేదు. సో నాకు a ఎంత అంటే ఇక్కడ కూడా నాకు 10 అనే వస్తుంది. సో ఇక్కడికి వచ్చినప్పటికి a షిఫ్ట్ ఆపరేటర్ 2 అన్నమాట. సో 10కి డబల్. సో 10కి డబల్ అంటే ఎంత 10కి ఫస్ట్ 10 1 రాస్తే 1 టైం డబల్. సో 1 టైం డబల్ అంటే 20. సో 20కి కూడా డబల్. సో ఎంత 40 అన్నమాట 2 టైమ్స్ కాబట్టి. సో ఇక్కడ a ఎంత అంటే 10 అనే వస్తుంది. ఎందుకు ఇదే 10 అనేది దీన్ని ఎక్కడ స్టోర్ చేసుకోలేదు, జస్ట్ ఇక్కడ ప్రింట్ చేసుకున్నా. ఆ 10 అనేది వస్తుంది ఇక్కడ కూడా. సో ఇక్కడ ఏంటి a రైట్ షిఫ్ట్ ఆపరేటర్ 1. సో 10కి హాఫ్ ఎంత అంటే 5. సో మళ్ళీ a ఎంత అంటే 10 అనేది వస్తుంది. ఎందుకంటే 10 అనేది ఏ వాల్యూ కాబట్టి. ఏ వాల్యూ ఎక్కడ మనం స్టోర్ చేసుకోవట్లేదు, జస్ట్ ప్రింట్ చేసుకుంటున్నాం. సో ఇది దాని ప్రోగ్రామ్ అన్నమాట. సో ఈరోజు మన లాస్ట్ ఆపరేటర్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో దీన్నే బిట్ వైస్ ఆపరేటర్ అంటాం. సో ఈ రోజు నుంచి ఆపరేటర్స్ అనే క్లాసెస్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. సో నెక్స్ట్ డిఫరెంట్ టాపిక్స్ అనేవి ఉన్నాయి, అవి కవర్ చేసుకోవాలి. సో ఆపరేటర్ అనే టాపిక్ అనేది ఈ టాపిక్తో కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా స్ట్రక్చర్ ఆఫ్ సి అనేది స్టార్ట్ చేసుకుందాం. సో స్ట్రక్చర్ ఆఫ్ సిలో ఏమేమి ఉంటాయి, సో అది ఎలా యూజ్ అవుతాయి, ఎలా వర్క్ అవుతాయి, అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. సో అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.